ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని స్వరం ద్వారా మిమ్మల్ని బలపరచాలని, మిమ్మల్ని సంతోషపరచాలని ఆశ. దేవుని స్వరంలో బలముంది. దేవుని స్వరములో శక్తి ఉంది. దేవుని స్వరములో సమాధానం ఉంది. అయితే బైబిల్ గ్రంథము చూసినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయం అక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ఒక మార్గమున వెళుతుండగా అక్కడ ఒక పుట్టి గుడ్డివాడైన ఒక మనుషుడు ఉంటాడండి. అయితే యేసుక్రీస్తు పక్కన ఉన్న శిష్యులు యేసుక్రీస్తుతో అంటారు, బోధకుడా, వీడు పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడి కన్నవారా అని చెప్పి యేసుక్రీస్తుని అడుగుతారండి. అయితే యేసుక్రీస్తు దానికి సమాధానం ఏం చెప్పాడంటే, వీడైనను వీడి కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాను. హల్లెలూయా. చూడండి, ఆ గుడ్డివాడుగా పుట్టడానికి కారణం శిష్యులు ఏమంటున్నారంటే, వీడి తల్లిదండ్రులు అంటున్నారండి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చూడండి ఎంత చక్కగా చెప్పారో, వీళ్ళైనను వీళ్ళ తండ్రులైనను కారణం కాదు కానీ దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకే వాడు అంటే గుడ్డివాడుగా పడి ఉన్నాడండి. ఈరోజు చాలామంది బాధల్లో ఉన్నారండి, వేదనలో ఉన్నారండి, కష్టాల్లో ఉన్నారండి, ఇబ్బందుల్లో ఉన్నారండి, దీర్ఘకాలికమైన అనారోగ్యంతో బాధపడుచున్నారండి. అయ్యో, ఎంతకాలం ప్రార్థన చేస్తున్నా సమాధానం రావట్లేదే, ఎంతకాలం ప్రార్థిస్తున్నా ఈ కార్యం జరగట్లేదని చెప్పి చింతిస్తూ ఉన్నారండి. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని క్రియలు మీ ఎడల ప్రత్యక్షపరచబడటానికే ఈ శ్రమలు ఉన్నాయండి. అయితే దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడే సమయం ఆసన్నమైందండి. ఈరోజు దేవుడు ఆయన క్రియల ద్వారా నీకు సంతోషం ఇవ్వబోతున్నాడు. ఈరోజు దేవుడు ఆయన క్రియల ద్వారా నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఈరోజు దేవుడు ఆయన క్రియలు ప్రత్యక్షపరచబడబోతున్న మహిమ ద్వారా నిన్ను విడిపించబోతున్నాడండి. చూడండి, యోబు జీవితంలో యోబుకి ఎంతో ధనికుడు, ఎన్నో పోగొట్టుకున్నాడు, ఒంటరి అయిపోయాడండి. నిందలు, అవమానాలు, సొంత స్నేహితులే దేవుణ్ణి విడిచిపెట్టి వచ్చేసాయి అన్నారు. సొంత భార్య దేవుణ్ణి విడిచిపెట్టి వచ్చేసింది. కానీ యోబు దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకోలేదండి. ఎందుకంటే దేవునికి తెలుసు, ఎప్పటికైనా దేవుడు యోబుని హెచ్చిస్తాడని తెలుసు, ఎప్పటికైనా దేవుడు యోబుని ఆశీర్వదిస్తాడని తెలుసు. ఎందుకంటే ఈ శ్రమలు దేవుని మహిమపరచటానికే. ఈ గుడ్డివాడికి ఎందుకండి గుడ్డితనం అంటే, అతను చేసిన పాపం కాదు, అతన్ని చేసిన శాపం కాదు, కానీ దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచడానికే ఆ బలహీనత. ఈరోజు చాలామందికి ఆ బలహీనత ఎందుకంటే, ఆ శాపం ఎందుకంటే, దేవుని క్రియలు నీ ఎడల ప్రత్యక్షపరచటానికే. యోబుకి ఎందుకు ఆ బాధ, ఆ వేదన, ఆ శోధన అంటే, దేవుని క్రియలు యోబు ఎడల ప్రత్యక్షపరచడానికే. యోబు ఆ విశ్వాసంతో నిలబడ్డాడండి. దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను ఘనపరుస్తాడని విశ్వాసంతో నిలబడ్డాడు కాబట్టి దేవుడు యోబుని ఆశీర్వదించాడండి అంచెలంచెలుగా. ఈరోజు చాలామంది విశ్వాసంలో జారిపోతున్నారండి, పడిపోతున్నారండి. ఎప్పుడు యోబులాగా మనం కూడా దేవుని వైపు చూస్తామో అప్పుడు దేవుని క్రియలు మన ఎడల ప్రత్యక్షపరచబడతాయి. ఎప్పుడైతే నువ్వు లోకం వైపు, బలహీనతల వైపు, నీ అనారోగ్యం వైపు, ఇబ్బందుల వైపు చూస్తావో అప్పుడు ఇంకా బలహీనపరచబడిపోతామండి. ఎప్పుడైతే ఈ గుడ్డివాడిపై దేవుడు క్రియలు ప్రత్యక్షపరచబడ్డాయో అదేవిధంగా నీ జీవితంలో దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడే సమయం ఆసన్నమైంది. ఇది మొదలుకొని దేవుని క్రియలు నీ మీద ప్రత్యక్షపరచబడుతున్నాయి. యోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా 2 పాళ్ళ అభిషేకంతో ఆశీర్వదించబోతున్నాడు. రెండంతల ఆశీర్వాదంతో ఆశీర్వదించబోతున్నాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే, దేవుడి మీద నిలకడైన విశ్వాసం కలిగినప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడండి. ఆ సమయం వచ్చేసింది. దేవుడు
ఈ దేవుని స్వరం ద్వారా మీ అందరినీ ఉన్నతంగా దీవించును గాక. మీకు ఆదరణ కలుగును గాక.